ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మాట ధైర్యముగా గొప్పగా చెప్పుకోవాలి. ఏంటంటే, యెహోవాయే నా బలము, నా దేవుడే నాకు బలము అని చెప్పి ప్రతి క్రైస్తవుడు కూడా చెప్పుకోవాలి. చెప్పుకోలేనివాడు పిరికివాడు, దేవుని పైన విశ్వాసము లేనివాడు. ఆ బలమైన యేసుక్రీస్తు నామములో అందరూ కూడా వందనాలు, శుభాది వందనాలు తెలియచేస్తున్నాను. దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానానికి ఈ పాడ్కాస్ట్కి మీ అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం. బాగున్నారా? నిద్రలేచారు అందరూ కూడా? వాక్యాన్ని చక్కగా చదివారు కదా, ప్రార్థన కూడా చేసుకున్నారు కదా, మీ అందరూ ఆరోగ్యాలు బాగున్నాయని చెప్పి నేను ప్రభు నామంలో నమ్ముచూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండండి. చక్కగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి మీరు అందరూ కూడా మీ జీవితాలను కొనసాగించవలసిందిగా కోరుచూ ఉన్నాను. ఈ దైవ దీవెన ఆధ్యాత్మిక వర్తమానాలు నేరుగా మీ యొక్క వాట్సాప్ మొబైల్స్లోకి రావాలనుకుంటే నెంబర్ చెప్తానండి, దయచేసి రాసుకోండి. 812123332222 అనే నెంబర్కి మీ పేరు, మీ ఊరు మాకు పంపినట్లయితే ప్రతి దినము కూడా దేని వర్తమానాలు అందుతాయి. అలాగే అదే నెంబర్కి మీ ప్రార్థన అవసరం మాకు తెలియజేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు నేనే స్వయంగా ప్రార్థన చేసి పంపుతున్నాను కనుక దయచేసి మాటలను గమనించవలసిందిగా కోరుచు ఉన్నాను. దయచేసి కార్యక్రమాలని మీరు ఒక్కలే విని విడిచిపెట్టడం కాకుండా యూట్యూబ్లో చూస్తున్న వారైతే ఒకవేళ అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. వాట్సాప్లో వింటున్న వారు ఎవరైతే ఉన్నారో అనేక మందికి ఫార్వర్డ్ చేయండి. యూట్యూబ్లో వారందరూ కూడా షేర్ చేయండి. దేవుని యొక్క సువార్తను దయతో మీరందరూ కూడా ప్రకటించే వారే ఉండవలసిందిగా కోరుచున్నాను. 5 నుంచి పెట్టుకోండి, 5, 10, 15, 20 ఎంతమందికి మీరు సాధ్యమైతే అంతమందికి మీరు ఈ యొక్క కార్యక్రమాల్ని పంపవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాను, మనం చేస్తూ ఉన్నాను. కంట్లు మూసుకుందామా? కంట్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్ళిపోదాం. కంట్లు మూసుకోండి, ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మా యేసయ్య, నీకే కోట్లాది వందనాలు తండ్రి. ఇప్పుడు ఏదైతే మేము వాక్యము విత్తబోతున్నామో తండ్రి, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ధైర్యమును, ఆదరణ వాళ్ళ జీవితంలో కలుగులాగిన సహాయం దయచేయండి ప్రభా. తండ్రి, నువ్వు బలమైన దేవుడు ప్రభా. మా జీవితంలో నీవు ఉంటే ఎన్నన్నా మేము సాధించగలం ప్రభా. మా జీవితంలో నువ్వు కలిగి ఉంటే మేము మా జీవితాలను మేము మార్చుకోగలం ప్రభా. బలహీనతలో ఉన్న పరిస్థితుల నుంచి బలమైన కార్యములు మేము చేయగలం ప్రభా. నీవు అంత శక్తి సామర్థ్యము కలిగిన దేవుడవు నీవు ప్రభా. నీ మహిమగల కృప, నీ మహిమగల మేళ్ళు మా అందరిపై ఎల్లప్పుడూ కూడా కుమ్మరించమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప ఆదరణకరంగా ఉండేలాగిన సహాయం దయచేయమని యేసయ్య వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాక్యంలోకి వెళ్ళిపోదామండి. దయచేసి బైబిల్స్ అంతా తెరుద్దాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము దయచేసి తెరవండి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వాక్యము చూద్దాం. ప్రభుయగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. దేవుడి వాక్యము మన విడికిడిలో దేవుడు దీవించును గాక. ప్రభుయగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళు వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపించును. ఈరోజు ఒక విషయం మీ అందరితో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించున్నారు. యెహోవాయే నాకు బలము, నా దేవుడే నాకు బలము అనే ఒక అంశం పైన వెళ్ళుచున్నాను. జాగ్రత్తగా మీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఇది ఉపయోగపడుతుంది కనుక వినవలసిందిగా కోరుచు ఉన్నాను. ఎంతమంది ఈరోజు ధైర్యముగా చెప్పగలరు, దేవుడే నా బలమండి, దేవుడు లేకపోతే నేను లేనండి, దేవుడు లేకపోతే నా బ్రతుకే లేదని చెప్పి మీలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు? గమనించండి, ఎవరైతే అలాగును ధైర్యంగా చెప్పారో దేవుడు మీ అందరినీ కూడా బహుగా ఆశీర్వదించును గాక. చెప్పలేని వారు ఎవరైతే ఉన్నారో విశ్వాసముతో ప్రభా నువ్వే నా బలము అని చెప్పండి. దేవుడు మీ పక్షాన ఉండి గొప్ప గొప్ప కార్యములు నెరవేరుస్తూ ఉంటాడు. గమనించండి, దేవుడు మన జీవితంలో మనకు బలంగా మారినట్లయితే అసలు ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి ఆశ్చర్య కార్యములు మన జీవితాల్లో జరుగుతాయి. దేవుడే నా బలము, దేవుడే నా సర్వము అని చెప్పి మనము ఎప్పుడు చెప్పగలము అని చెప్పి మనందరం కూడా దినమున ధ్యానించే వారమై ఉన్నాం. గమనించండి, దేవుడు మనందరికీ కూడా బలమై ఉన్నాడు. క్రైస్తవులందరికీ కూడా ఒక గొప్ప బలము ఏంటంటే, ఎవరు నా పక్షాన లేకపోయినా, నా భర్త నా పక్షాన లేకపోయినా, నా భార్య నా పక్షాన లేకపోయినా, నా పిల్లలు నా పక్షాన లేకపోయినా, దేవుడు నా పక్షాన ఉన్నానండి, దేవుడు నా పక్షాన కార్యము చేస్తానండి అని చెప్పి ఒక విశ్వాసముతో ప్రతి ఒక్కరు కూడా ఈ మాట అనుచున్నారు. అసలు దేవుడు మన బలముగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎలాంటి కార్యములు జరుగుతాయి? దేవుడే మనకి బలంగా ఉన్నప్పుడు మన బ్రతుకుల్లో ఎలాంటి సంగతులు జరుగుతాయో 3 విషయాలు చాలా ఉన్నాయండి. మరి సమయం మనకి 25 నిమిషాల లోపే గనుక ఈ 3 విషయాలు మీ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలకిస్తారు కదా? రైట్, జాగ్రత్తగా ఆలకించండి. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా
మనుగడలోకి పట్టుకువెళ్తుంది. మొట్టమొదటిగా చూద్దాం, దేవుడే మన బలముగా ఉన్నట్లు మన జీవితంలో జరిగే గొప్ప అద్భుతమైన కార్యం. కీర్తన గ్రంథము 73వ అధ్యాయము, కీర్తన గ్రంథము 73వ అధ్యాయము 26వ వాక్యము చూసినట్లయితే, నా శరీరము నా హృదయము క్షీణించినప్పుడు దేవుడు నిత్యము నా హృదయము నాకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఎప్పుడట? నా శరీరము క్షీణించినప్పుడు దేవుడు నిత్యం నా హృదయం నాకు ఆశ్రయ దుర్గమును. చాలండి, ఎప్పుడైతే మనం క్షీణించిన పరిస్థితులకు వెళ్ళిపోతామో అప్పుడు దేవుడు మనకి బలముగా ఉండాలి. గమనించిన ప్రియరా, చాలా మంది కూడా క్షీణించే పరిస్థితులకు వెళ్ళిపోతుంటారు. అంటే బ్రతుకు వినాశనంలోకి వెళ్ళిపోవడమో, జీవితము అతలా కుతలం అయిపోవడమో, లేకపోతే భార్యకు దూరంగా వెళ్ళిపోవడమో, భర్తకు దూరంగా బ్రతకడమో, పిల్లలకి దూరంగా బ్రతకడమో, కొన్ని ఈ పరిస్థితులన్నీ కూడా మనకి ఎక్కడికి త్రోవ తీస్తూ ఉంటాయంటే, చీ ఏంటండి నా బ్రతుకు, చీ ఏంటండి నా జీవితం, ఏంటండి నా జీవితం ఎంత దౌర్భాగ్యంగా ఉంది, అందరు బ్రతుకులు బాగున్నాయి, అందరు బ్రతుకులు దీవించబడుతున్నాయి, అందరూ కూడా చక్కగా వాళ్ళ పిల్లలతో, వారి భార్య భర్తలతో, వాళ్ళ తల్లిదండ్రులతో సుఖశాంతులతో ఉన్నారు. కానీ ఈరోజు నా బ్రతుకేటి ఎంత క్షీణించిపోయింది అని చెప్పి ఎవరైతే బాధపడుచున్నారో, ఎవరైతే బలము లేకుండా ఉన్నారో, ఈరోజు విశ్వాసంతో ఒక మాట చెప్పండి, దేవుడే నా బలము అని చెప్పి నువ్వు దేవునికి ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు క్షీణించిపోయిన నీ బ్రతుకును పైకి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. క్షీణించిపోయిందని చెప్పి బాధపడిపోకండి, అణచివేస్తున్నారని చెప్పి బాధపడిపోకండి, అన్ని కూడా నీకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయని చెప్పి బాధపడిపోకండి. దేవా నువ్వు నా పక్షాన ఉన్నావు తండ్రి, ప్రభా నువ్వు నా పక్షాన ఉన్నావు ప్రభా, యాహ్వే నువ్వు నా పక్షాన ఉన్నావు ప్రభా అని చెప్పి నువ్వు దేవుని తట్టు తిరిగి, ప్రభా నువ్వే నా బలము తండ్రి అని చెప్పి నువ్వు ధైర్యంగా అడుగులు ముందుకు వేసినల్లా నీ జీవితము క్షీణించిపోయిన నా ప్రభు నీకు అది వర్ధిల్లింప చేసేటట్టు నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు కూడా ఉంటాడండి. యోబు జీవితం ఒక ఉదాహరణమైన జీవితము. యోబు జీవితము ఏమి కూడా ప్రారంభంలో ఈయనేమి కూడా ఆ పేదరికంతో వచ్చినాడో లేకపోతే సిరి సంపదలు లేనాడు కాదు. ఈయన యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలోనే చదివిన యెడల యోబు గురించి అక్కడ స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఈయన ఐశ్వర్యవంతుడు, ఈయన మిక్కిలి ధనవంతుడు, ఈయన ఆశీర్వదింపబడిన వాడని చెప్పి యోబు కోసం మనం చదవచ్చు. అయితే యోబు గ్రంథము చదివే కొద్ది జరిగిన అతి భయంకర సంఘటన 2వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఏంటంటే, యోబు సమస్తాన్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, పశువు సంపదలను కోల్పోయాడు, తర్వాత తన యొక్క సమస్తమును కోల్పోయి రోడ్డు మీద పడిపోయినప్పుడు క్షీణించిపోయాడు. ఇంకా చెప్పాలంటే తన ఆరోగ్యము కూడా భయంకరంగా పాడైపోయింది, కుళ్ళిపోయింది. పాప గోక్కోలేని పరిస్థితిలో పక్కన పెంకులు పట్టుకుని గోక్కునే పరిస్థితికి ఆయన జీవితము క్షీణించినప్పుడు యోబు ఒకటే మాట, తన స్నేహితులు వచ్చి దేవుడు ఏం చేశాడు నీకు అన్నప్పటికీ, తన భార్య వచ్చి ఏంటి నీ బతుకు ఇలాగైపోయింది, నువ్వు దేవుని నమ్ముకుని ఉన్నావు కదా, అందరూ బాగున్నా, నీ బతుకేటి ఇలాగైపోయింది అన్న మాటలు వచ్చినప్పటికీ యోబు ఒకటే మాట మీద ఉన్నాడు. ఏంటో తెలుసా? యెహోవాయే నా బలము, దేవుడే నా బలము, దేవుడే నా సర్వస్వము, దేవుడే నా దుర్గము, ఆయన స్వాస్థ్యము, నా స్వాస్థ్యము ఆయనే, నన్ను నడిపించువాడు ఆయనే, నన్ను లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఒక విశ్వాసముతో మాటలు పలికాడు. అద్భుత కార్యములు యోబు జీవితంలో జరిగిందండి. కోల్పోయినవన్నీ కూడా ఈ బలమైన దేవుడు తన జీవితంలో తిరిగి మరి ఎక్కువగా, అధికముగా, పోయిన దానికంటే ఎక్కువగా దేవుడు తన జీవితంలో ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుడు మన పక్షాన ఉంటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. దేవుడు మన పక్షాన ఉంటే ఎన్నో ఆశీర్వాదాలు మనం చూస్తాం. దేవుడు మన పక్షాన ఉంటే ఎన్నో కార్యములు మనం అందరము కూడా చూడగలం. ఈరోజు విశ్వాసముతో ఒక మాట అనాలి, ప్రభువా నువ్వు నా పక్షాన ఉండవా తండ్రి, నీవు నా పక్షాన ఉండవా అని చెప్పున్నట్లయితే నీ జీవితము క్షీణించిపోయినప్పటికీ కూడా దేవుడు దాన్ని లేవనెత్తుతాడు. ఎస్, ఈరోజు క్షీణించిపోయింది నీ జీవితము, ఈరోజు అందరి దగ్గర నేను అణచివేయబడ్డాను, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, అందరూ కూడా నన్ను త్రోసివేస్తున్నారు, రిజెక్ట్ చేసేస్తున్నారు, నన్ను ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు, నన్ను అందరూ కూడా చాలా భయంకరంగా చూస్తున్నారు, ఓడిపోయిన వాళ్ళ చూస్తున్నారు, భార్య విడిచిపెట్టిందని చెప్పి చాలా చిన్న చూపు చూస్తున్నారు, భర్త విడిచిపెట్టిందని చెప్పి చాలా చిన్న చూపు చూస్తున్నారు, తల్లిదండ్రులు లేరు అని చెప్పి చాలా చిన్న చూపు చూస్తున్నారు, పిల్లలు పుట్టట్లేదని చెప్పి చాలా చిన్న చూపు చూస్తున్నారని చెప్పి ఎవరైతే క్షీణించిపోయి వారి శరీరమును, వాళ్ళ హృదయము ఎవరైతే క్షీణించిపోయిందో ఈరోజు ఒక్క మాట పలకండి, ప్రభువా
నువ్వే నా ధైర్యము తండ్రి, ప్రభువా నువ్వే నా సర్వము ప్రభువా అని చెప్పి నువ్వు దేవుణ్ణి వేడుకున్నట్లయితే పడిపోయిన నీ జీవితాన్ని ఖచ్చితంగా నా దేవుడు తిరిగి లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడే నా బలము అని చెప్పి ఎప్పుడైతే వెళ్తావో క్షీణించిపోయిన నీ జీవితాన్ని ప్రభు పైకి లేవనెత్తుతాడు. రెండోదిగా అద్భుత కార్యం జరిగేదే తెలుసా? అదే కీర్తన గ్రంథము 37వ అధ్యాయము, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 19వ వాక్యము చూడండి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 19వ వాక్యంలో, ఆపత్కాలమందు వారు సిగ్గునొందురు, కరువు దినముల్లో వారు తృప్తి పొందుదురు. ఎప్పుడట? ఆపత్కాలంలో వాళ్ళు సిగ్గునొందుదురు. గమనించండి. రెండోదిగా దేవుడే నా బలము అని చెప్పి ఎప్పుడైతే వెళ్తావో ఆపత్కాలమందు వారు సిగ్గునొందకుండా ప్రభు నీకు ఏర్పాటు చేస్తాడు. గమనించండి, చాలా మంది కూడా ఎదురవుతున్న సమస్యలు ఎలాగుంటాయంటే, సహసాధారణంగా సమస్య ఎక్కడ ప్రారంభం అవుతుందంటే ఎదుటివాడు వచ్చి గిచ్చి వదిలినప్పుడు మనకు సమస్య ప్రారంభం అవుతుంది. ఉదాహరణకి అప్పుల పాలైపోయి ఉన్నాం అనుకోండి. అప్పుల పాలైపోయినప్పుడు మంచిగా ఏ అప్పులు లేనోడు మన దగ్గరికి వస్తాడు. వచ్చి, ఏరా యేసుబాబుని నమ్ముకున్నావు కదా, యేసు ప్రభుని నమ్ముకున్నావు కదా, ఏంటి ఇన్ని అప్పుల పాలైపోయి నీ దేవుడు తెరచట్లేదా అని చెప్పి ఒకడంటాడు. ఇంకొకరు వచ్చి అంటారు, ఏంటి ఎంత అనారోగ్యం అయిపోయి, ఇంతకు ముందు మా దగ్గర ఉన్నప్పుడు చాలా బాగుండేదానివి, ఇప్పుడేంటి యేసుబాబు దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు సన్నంగా అయిపోయావు, బక్క పుల్లలాగా అయిపోయావు, ఏంటి నీ జీవితం అని చెప్పేసి ఈ రకం కొంతమంది అంటూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చి ఉంటూ కావాలని గిల్లికి చెలగొదులుతారంటే, మా పిల్లలందరూ చాలా చక్కగా సెటిల్ అయిపోయారే, ఏంటి నీ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదా, మీ దేవుడు ఏమీ చెయ్యట్లేదా? కొంతమంది ఏమో వచ్చి, బావా ఏంటి మీ దేవుడు ఇంకేమీ చెయ్యట్లేదని చెప్పి మగవాళ్ళు మాట్లాడుకుంటే చాలా రకాలుగా దేవుడిని కొంతమంది దూషిస్తుంటే, మనం నమ్ముతున్న దేవుడు శక్తిమంతుడు కాదు అని చెప్పి నిరూపించడానికి వాళ్ళు కొన్ని మాటలు అపవాదిగా వాళ్ళ ద్వారా పలికిస్తూ ఉంటాడు. గమనించండి, అలాంటి సమయంలో, అలాంటి పరిస్థితుల్లో, అలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో ఎదుటివారు నిన్ను అణిచివేస్తున్న సమయంలో నీవు గాని విశ్వాసంతో ఒక మాట, ప్రభువే నా బలము, దేవుడే నా బలము అని చెప్పి నువ్వు విశ్వాసంతో అనగలిగినట్లయితే, ఏ నోరైతే నీ పైన ఇష్టం వచ్చినట్టు వాగారో అదే నోరు మూసేటట్టు నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. ఎవరైతే నీ దగ్గరికి వచ్చి పనికి మాలిన మాటలు మాట్లాడారో వాళ్ళు నోర్లు మూయించేటట్టు నా ప్రభు ఏర్పాటు చేస్తాడు. సిగ్గునందరూ, ఆయన నమ్మిన వాడిని ఎప్పుడు కూడా విడిచిపెట్టాడు. ఆపత్కాలంలో యెహోవా తండ్రి, ప్రభువా, యేసయ్యా నీవే నా బలము తండ్రి అని చెప్పి నువ్వు ఆయన వైపు నీ కనులెత్తి, నువ్వు చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే, ఈరోజు దేవుని యొక్క సేవకుడిగా చెప్తున్నాను, ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినముల్లో వారు తృప్తి పొందెదరు. హల్లెలూయా. అద్భుతము జరుగుతాయి, ఆశ్చర్యకార్యములు జరుగుతాయి. ఎప్పుడో తెలుసా? ఆపత్కాలంలో దేవుడే నా బలము అన్నప్పుడు. చాలా సారేపాత విధవరాల జీవితంలో కరువు ఏర్పడినప్పుడు పాస్టర్ గారు వచ్చి, అమ్మ నాకు ఆకలేస్తుంది తల్లి, అప్పమును పట్టుకుంటారా అన్నప్పుడు ఆ యొక్క పేద విధవరాలు ఏమీ చేయలేక తన ఆపత్కాలంలో ఆ యొక్క సేవకుడికి వెంటనే భోజనము సిద్ధం చేసి ఇచ్చింది. సేవకుడు ఒకే ప్రవచనంతో పలికాడు, ఏంటంటే నీ బుడ్డలో పిండి అయిపోదు, నీ బుడ్డలో నూనె ఆరిపోదు అని చెప్పి ఆశీర్వదించాడు. ఊరంతా కూడా కరువు ఏర్పడింది, ప్రపంచం ఆ దేశం అంతా కూడా కరువు ఉంది. కానీ ఆమె యొక్క గృహంలో ప్రభు కరువు అనేది లేకుండా నా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ సారేపాత విధవరాలు ఒకటే పని చేసింది, దేవుడే నా బలము. ఆ బలమైన దేవుని యొక్క సేవకుడు వస్తే ఆయన నేను తృప్తిపరచాలని చెప్పి ఎప్పుడైతే ఆమె అనుకుందో, ఆ విశ్వాసము ద్వారా దేవుడు ఆమెకు ఒక తృప్తికరమైన భోజనాన్ని ప్రతి దినము 3 సంవత్సరములు దేవుడు ఏర్పాటు చేశాడు. ఈరోజు దేవుడి నా బలం అనగలుగుతున్నావా? ఆపత్కాలంలో టెన్షన్ పడిపోతున్నారు చాలా మంది కూడా వచ్చి, వాళ్ళ అన్న మాటలు నిజమే కదా, ఈరోజు నా పిల్లల బ్రతుకులు ఎలాగైపోయి, నా భార్య ఎలాగైపోయింది, నా భర్త ఎలాగైపోయింది, నా ఆరోగ్యం ఎలాగైపోయింది, నా అప్పుల భారం తీరట్లేదు, వాళ్ళు అంటుంది నిజమేమో, నేను ఇక్కడ క్రైస్తవులకు రావడం వల్ల నా జీవితం ఎలాగైపోయిందేమో అని చెప్పి ఎప్పుడు కూడా ఆ అసహ్యమైన తలంపులు రానివ్వకండి. దేవుడు నీ పక్షాన ఉన్నాడు, ప్రభు నీ పక్షాన కార్యము చేస్తాడు. నీకు తెలియకుండా నీకు అద్భుతము జరగబోతున్నాయి. యోసేపుకు తెలీదు రాత్రికి రాత్రే గవర్నర్గా, ఒక ప్రధానమంత్రిగా దేవుడు ఆయన తీసుకువెళ్ళబోతున్నాడని. దావీదుకు తెలియదు ఆయన ఒక రాజు అవ్వబోతున్నాడని. మోషేకు తెలియదు ఆయన ఒక నాయకుడు అవ్వబోతున్నాడని. ఏలియాకు తెలియదు ఆయన ఒక
కార్యములు చేసే ప్రవక్తగా ఎలీషా ఏలియా వాడబడతారని, పేతురుకి తెలియదు ఆయన సువార్త ప్రకటించే ఒక యోధుడిగా మారుతాడని, సౌలు కనుక పౌలుకి తెలియదు ఆయన ఒక సువార్త ప్రకటించే యోధుడిగా మారుతారని, వాళ్ళందరూ కూడా చేసిన పని ఏంటంటే ఆపత్కాలంలో దేవుడే నా బలం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు ఊహించని రీతిగా దేవుడు వాళ్ళకంట ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. సిగ్గునందకుండా దేవుడు ఏర్పాటు చేశాడు. వాళ్ళు నమ్మారు. వాళ్ళు సిగ్గుపడకుండా ఎవరైతే వాళ్ళపైన కుట్రల పైన వాళ్ళ తలలు దించేటట్టు నా ప్రభు ఏర్పాటు చేశాడు. యోసేపు అన్నదమ్ములు ఎంత భయంకరంగా యోసేపు గారిని భయంకరంగా క్షీణించారండి, ఎంత భయంకరంగా అణిచివేయడం చూశారు. తండ్రి ప్రామానికి వెళ్ళిపోతుందని చెప్పి, తండ్రి ప్రేమిస్తాడని చెప్పి యోసేపుని చంపేద్దామని చెప్పి కుట్ర పన్నాడు. అంత ఘోరముగా తన అన్నలు చివరికి ఏమయ్యారండి? యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చి పడ్డారు. యోసేపా మమ్మల్ని క్షమించి, మేము ఎంత దౌర్భాగ్యమైన పని చేసామని. తండ్రి సైతం వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. గమనించండి, ఆపత్కాలంలో దేవుడు సిగ్గునందరు. మనల్ని సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదు. ఈరోజు నువ్వు విశ్వసించావా నీకు జరుగుతుందంటే, నువ్వు ప్రార్థన చేసావా నీకు జరుగుతుందంటే, నువ్వు వాక్యము చదివావా వాక్యము చెప్పిన రీతిగా నడుస్తున్నావా నీ జీవితంలో నీకు ఏదైతే ఉద్దేశములు ప్రభు ఉద్దేశంలో అవి జరుగుతాయంటే యేసు నామములో నీకు అప్పుల భారములు పోతాయి, అనారోగ్యం పోతాయి. నా దేవుడిని సిగ్గునందకుండా ఒక అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు. 2 విషయాలు. మొట్టమొదటిగా దేవుడే నా బలం ఉన్నట్లయితే దేవుడు జీవితం క్షీణించిపోయినప్పుడు లేవనెత్తబడుతుంది. రెండోదిగా ఆపత్కాలం ముందు దేవుడి నా బలం ఉన్నప్పుడు పడిపోయిన పరిస్థితిని దేవుడు లేవనెత్తుతాడు. మూడోదిగా అదే కీర్తనకారుడు 23:4 అందరికీ తెలిసిందే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. హల్లెలూయా. ఈ వాక్యం మనందరికీ తెలిసిన వాక్యమే. గాఢాంధకారపు లోయలలో మనం సంచరించినను ఏ అపాయం మనకి రాదు. ఎందుకంటే ఎవరు మనకి తోడు? దేవుడే. ఈరోజు చాలా మంది కూడా గాఢాంధకారపు లోయ వంటి సమస్యలు ఉన్నాయి, చీకటి వంటి సమస్యలు. ఆ సమస్యలు ఎలాగున్నాయంటే చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి కూడా. భర్తకి, భార్యకు, తల్లిదండ్రులకు, పిల్లలకు ఎవ్వరికి చెప్పుకోలేక మీ హృదయంలోనే మీరు దాన్ని పెట్టుకుని నలిగిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏమ్మా అలాంటి పరిస్థితులు ఉన్నావా? అయ్యా నీవు అలాంటి పరిస్థితులు ఉన్నావు, దూర ప్రాంతంకి వెళ్ళిపోయావు, దూర ప్రాంతంలో తల్లి నువ్వు వెళ్ళిపోయి నీ బిడ్డల కోసం అంత కష్టపడుతున్నావు, నీ హృదయంలో ఒక వేదన ఒక బెంగ ఉంచుకుని చాలా నీవే అతలా కుతలం అయిపోయి నీవే చాలా భయంకరంగా రోధిస్తున్నావు, ఏడుస్తున్నావు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది. ఎందుకు దేవుడు నా ద్వారా ఈ మాటలు పలికిస్తున్నా నాకే తెలియదు, కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుంది ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ సర్వశక్తిమంతుడు ఎల్ షదాయ్ నీకు తోడుగా ఉన్నాడు. నేను నడిపించబోతున్నాడు. ఆయన దుడ్డి కర్ర నీకు తోడుగా ఉండబోతుంది. ఆయన దండము నీకు తోడుగా నేను ఆదరించబోతుంది. నువ్వు అధైర్యపడకు. నువ్వు ఎప్పుడు కూడా నీ ప్రార్థన దేవుడు మీ యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా దేవుడు త్రోసివేయలేదు, కొట్టివేయలేదు. నీ ప్రార్థనకి నువ్వు ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా నా ప్రభు ఏర్పాటు చేయబోతున్నాడు. అమ్మా అయ్యా ఏడవకు, దయచేసి ఎవరికి చెప్పుకోవట్లేదని ఎవరికి చెప్పుకోలేకపోతుందని చెప్పి ఏడవకు. తండ్రికి చెప్పుకో, దేవుడికి చెప్పుకో. అయ్యా నా సమస్య ఇది, నేను ఎంత గాఢాంధకారపు లోయలో నేను సంచరిస్తున్నాను తండ్రి, నన్ను ఆదరించవా అని చెప్పి నువ్వు దేవుని అడిగిన ఎడల ప్రభు నిన్ను ఆదరిస్తారు. ఈ మాటలు నేను ఒక సేవకుడిగా నేను చెప్పట్లేదు, కానీ అనుభవపూర్వకమైన వ్యక్తిగా నేను చెప్తున్నాను. నా జీవితంలో నేను గాఢాంధకారపు లోయలో పడ్డానండి. మా తమ్ముడు నేను ఇద్దరు కూడా గాఢాంధకారపు లోయలో పడిపోయాం. తల్లిదండ్రులు చనిపోయారు శూన్యంలో. ఇది చాలా మంది కూడా ఎన్నిసార్లు చెప్పిందే చెప్తారంటే ఎస్ నేను చెప్పిందే చెప్తాను. ఎందుకంటే నా పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను పైకి లేవనెత్తాడు. అంత గాఢాంధకారపు లోయలో నుంచి నేను పడిపోయినా దేవుడు నాకు తోడుగా ఉన్నారు. ఆయన దండము ద్వారా నన్ను ఆదరించాడు, నన్ను పైకి లేవనెత్తాడు. తల్లి ప్రేమ కోల్పోయినప్పుడు తల్లి యొక్క ప్రేమ నాకు కలుగు చేశాడు. తండ్రి యొక్క గద్దింపు నాకు లేనప్పుడు వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దించాడు. నేను తప్పులు చేస్తుంటే తండ్రి నన్ను సరిచేశాడు. నేను వెళ్తున్న తప్పుడు మార్గం అయితే తండ్రి నన్ను మంచి మార్గంలో దేవుడు నన్ను పెట్టి ఈరోజు కొన్ని వందల మందికి సేవ చేసే రీతిగా, పరిచయం చేసే రీతిగా దేవుడు మమ్మల్ని లేవనెత్తాడంటే ఆయన తోడు ఆ రీతిగా ఉంది. కనుక ఈరోజు మనం నమ్ముతున్న దేవుడు బలమైన దేవుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు బలమైన దేవుడు. కనుక ఈరోజు ఒకే విశ్వాసంతో తండ్రి నువ్వు నా బలం ప్రభా, అయ్యా నువ్వు నా పక్షాన ఉన్నావు తండ్రి, నువ్వు నా పక్షాన కార్యములు చేయబోతున్నావు ప్రభు అని చెప్పి నువ్వు విశ్వాసంతో మాటలు పలికినట్లయితే
దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నప్పటికీ కూడా నిన్ను ఆయన ఒక చీకటి నుంచి వెలుగులోనికి దేవుడు నడిపించబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? విశ్వాసముతో. ప్రభువా నువ్వే నా బలము తండ్రి, నువ్వే నా సర్వము ప్రభు అని చెప్పి నువ్వు ధైర్యంగా చెప్పినప్పుడు ఈరోజు చెప్పగలుగుతావా మాట? ఈరోజు ప్రభు నామంలో తండ్రి నువ్వే నా సర్వము అని చెప్పగలుగుతావా? చెప్పండి, చెప్పే ప్రయత్నము చేయండి. ఖచ్చితంగా గాఢాంధకారపు లోయల నుంచి దేవుడు నీకు వెలుగు కల గొప్ప దీవులోకి దేవుని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మా గొప్ప దేవ, నీకే కోట్లాది వందనాలు అయ్యా. చెప్పబడిన వాక్యం ఇప్పుడు ఏదైతే ఉందో ఈ వాక్యము మా హృదయంలో గొప్పగా నాటబడిలాగిన సహాయం దయచేయండి తండ్రి. నీవు మా పక్షాన ఉంటే అద్భుతాలు మేము చూస్తాం. నీవు మా పక్షాన ఉన్నట్లయితే ఆశ్చర్య కార్యములు చూస్తాం తండ్రి. యెహోవాయే నా బలము అన్నప్పుడు జీవితము క్షీణించిపోయినా పైకి లేవనెత్తుతానన్నావు. ఆపత్కాలమందు మాకు సిగ్గునందకుండా మా బ్రతుకులను ఆశీర్వదిస్తానన్నావు. గాఢాంధకారపు లోయల మీద సంచరించిన చీకటి నుండి వెలుగులోకి మమ్మల్ని రప్పిస్తానన్నావు ప్రభా. తండ్రి ఈరోజు నీవే మాకు బలం ప్రభా. ఎవరైతే ఈ మాటను పలుకుతున్నారో, యెహోవాయే నా బలము అని మాటను పలుకుచున్నారో తండ్రి, వాళ్ళ జీవితము క్షీణించిపోయినప్పుడు వాళ్ళ పైకి లేవనెత్తండి ప్రభా. ఆపత్కాలంలో వాళ్ళకి నువ్వు సహాయకుడిగా ఉండండి ప్రభా. గాఢాంధకారపు లోయలో నువ్వే వాళ్ళకి తోడుగా ఉండండి ప్రభా. తండ్రి నువ్వు నడిపించండి ప్రభా. వాళ్ళ జీవితంలో ఆదరణ దయచేయండి ప్రభా. వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేయండి ప్రభా. దూర విదేశీ ప్రాంతంలో ప్రతి ఒక్క అక్కను, ప్రతి ఒక్క చెల్లెను, ప్రతి ఒక్క తమ్ముడును, ప్రతి ఒక్క అన్నను నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను బహుగా ఆస్వాదించండి తండ్రి. వాళ్ళ జీవితాలను బహుగా ఆస్వాదించండి ప్రభా. దూర ప్రాంతంలో వాళ్ళు ఎంతో కష్టపడుతుండగా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. విడిచి వెళ్ళిన వాళ్ళ కుటుంబాలందరినీ కూడా దీవించండి ప్రభా. ఈరోజు ఎవరైతే ప్రాముఖ్యమైన పని ప్రారంభిస్తున్నారో ఆ పని సఫలం అవలాగన, అలాగైతే ఈరోజు ఎవరైతే పుట్టినరోజు వివాహ దినములు జరుపుకుంటున్నారు వాళ్ళ యొక్క దినములు అధికమవులాగా సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప మేలు జరిగించమని, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించమని, ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప ఆశ్చర్యకార్యములు జరిగించమని మేము నమ్ముచు నేను స్తుతిస్తూ యేసయ్య వారి నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. గమనించండి, మీ అందరికీ తెలిసిందే, రేపటి దినాన్న అనగా క్షమించండి, ఈరోజు సాయంత్రము 7 గంటల నుంచి 8:30 వరకు జరుగుతున్న శుక్రవారపు ఉపవాస ప్రార్థనలు అందరూ కూడా పాల్గొనండి. దేవుని యొక్క దీవెనలు మీరు అందరూ కూడా పొందుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు సాయంత్రం 7 గంటలకి ప్రారంభం అవుతుంది కనుక అపోస్తల్ శామ్ మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దేవుని యొక్క దీవెనలు ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా కోరుచు మనం చేసిన యొక్క మాటలు ముగిస్తున్నాను. దేవుని యొక్క వాక్య పరిచయంలో మీ సహోదరుడు శామ్యూల్ జాక్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.